ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఇంకా ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. సముద్రంలో తేలియాడే ఫ్లోటింగ్ వంతెన అయితే కనుక తెగిపోయింది. కొంతమంది పర్యాటకులు సముద్రంలో పడిపోయారు. వివరాలు చూస్తే కేరళలోని తిరువనంతపురం వర్కలా బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిల్చున్నప్పుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జ్ హ్యాండిల్ రైల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకొని నిలుచున్న వారంతా కూడా సముద్రంలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తు సందర్శకులంతా కూడా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయపడ్డ వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసి ఉంటుందని, అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ఈ ఘటన అయితే కేరళలోని తిరువనంతపురం వర్కలా బీచ్లో అయితే కనుక జరిగింది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా విశాఖపట్నంలో అయితే ఫ్లోటింగ్ వంతెన అయితే కనుక ప్రారంభించారు. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం ముందుగానే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతావరణం బాగాలేనప్పుడు కానీ అలలు ఉధృతంగా ఉన్న సమయంలోనైతే కనుక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అయితే పంపించకపోవడం మంచిదని అయితే చెప్తూ ఉన్నారు.